రైతు సోదరులకు నమస్తే. ఈ రోజు మనం హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ పక్కనే ఉన్న శంషాబాద్ జూకల్ అనే విలేజ్ కి వచ్చాం. ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్ ను నిర్వహిస్తారు. ఈ రోజు ఇక్కడికి అంటే గేదెల లోడ్ వచ్చాదని చెప్తున్నారు మహేందర్ రెడ్డి గారు. మనం అడుగుదాం అసలు ఎన్ని జాతుల గేదెలు వచ్చాయి, ఎలాంటి గేదెలు ఉన్నాయి, ఎంత రేటుకు సప్లై చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ అడిగి చూపించే ప్రయత్నం చేస్తే ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత గేదెలను తీసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఎలాంటి గేదెలు ఉన్నాయి ఏంటి అని మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయొచ్చు. మనతో పాటు మహేందర్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయి అన్న? నమస్తే. నమస్తే అన్న, నా పేరు మహేందర్ రెడ్డి. ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ స్టూడియో. ఓకే, అంటే గేదెలు లోడ్ వచ్చేదని చెప్పారు మీరు. మార్నింగ్ ఎక్కడి నుండి వచ్చింది? మన గుజరాత్ నుంచి అన్న. ఎలాంటి గేదెలు వచ్చాయి? మనకు బన్నీ లోడ్ వచ్చింది, జాఫరాబాద్ వచ్చింది. ఇప్పుడు ఇదేనా? ఇది బన్నీ అన్న. ఇందాక మన వీడియో అవును, దీన్ని చూపించాము. పడుకుంది. మనకి లోడ్ వచ్చిందన్న. ఈ 2 ప్రెగ్నెంట్ ఉన్నాయి, మిగతా మిల్క్ ఉన్నాయి. ఇది ఎంత రేట్ ఉంది? మనకి ఇది 140 నుంచి స్టార్ట్ అవుతుంది. 140. ఎందుకంటే సమ్మర్ కదా, 10-15 వేలు పెరిగింది. అప్పుడు మనం 120కే ఇచ్చేది. అవును, 140 అంటే ఒక 15 నుంచి 20 వేలు రేట్ పెరిగిందన్న. ఎందుకు సమ్మర్ లో రేట్లు పెరుగుతాయి? సమ్మర్ లో ఈయన గేదెలు తక్కువ ఉంటాయి అన్న. అంటే మనకు 10% గేదెలు ఇంతాయి అందులో. అలాంటి టైంలో కొద్దిగా మనకు రేట్ ఎక్కువ ఉంటది. మనకు ఒక నెల 20 రోజులు పోతే రేట్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి అన్న. 100% ఈ టైంలో కొన్న వాళ్ళకి ఏంటంటే అన్న మార్కెట్ చేసుకోవచ్చు. ఇది బన్నీనా? ఇది బన్నీ అన్న. ఇప్పుడు ఈ గేదె మంచిగా ఉంది. సో దీని అన్ని రైట్ మార్క్స్ ఉన్నాయి. ఇది చూస్తారు అంటే ఏది కొన్ని పాయింట్స్ ఉంటాయి గేదెలకి. ఎట్లా చూడాలి పాయింట్స్? ఎట్లా చూడాలి పాయింట్స్ అంటే ఒకటి, గుడ్లమాయ ఉందా గేదె ఏదైనా కొంటప్పుడు, లేదు 40s అంటే 4 సన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా. ఎప్పుడైనా రైతు ఎక్కడైనా రైతు కొనేటప్పుడు అన్న పాల గ్యారెంటీ తీసుకోవాలి, సన్ల గ్యారెంటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది ఉండదు, రెండే నష్టం. ఏ రైతు కొన్నా గేదె దగ్గర అంటే ఒక టీత్ ఫెయిల్ అయి ఉంటుంది, అంటే ఒక సన్ ఫెయిల్ అయి ఉంటుంది కొన్ని జాగాలలో. మనం అలాగా అన్ని 4 సన్లు చెక్ చేసి ఇస్తాము. 5 లీటర్లు గ్యారెంటీ అంటే మనం చెప్తాం, ఇది 5 లీటర్లు, ఇది 6 లీటర్లు, అంటే బడ్జెట్ బట్టి చెప్తాం. మనం మినిమం 5 లీటర్లు గ్యారెంటీ ఇస్తాం ఎలాంటి గేదెకైనా. అది మనం చెప్పిన టైం 15 రోజులు లేకపోతే 100% గేదె మార్చి మీకు గేదె ఇవ్వడం. ఒక లారీలో ఎన్ని గేదెలు వస్తాయి? 9 గేదెలు వస్తాయి. 9 గేదెల్లో కూడా 9 వెరైటీస్ ఉంటాయి. అంటే ఒక గేదె ఒకలాగా ఉంటుంది, ఒక గేదె ఒకలాగా ఉంటుంది. దాంట్లో ది బెస్ట్ గేదెని సెలెక్ట్ చేసుకోవచ్చు అని రైతు ఎలా చూసుకోవాలి? అంటే ఫస్ట్ ఈతలు అంటే కొన్ని 3 ఈతలు ఉంటాయి, కొన్ని 2 ఈతలు ఉంటాయి. ఎట్లా తెలవాలి అది రైతు? చూస్తే అర్థం కదా రైతుకు మాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటది, వాళ్ళ ముందు మనం తక్కువ. అంటే మనము ఇంట్లో ఇదే అని వాళ్ళు, ఎందుకంటే చిన్న వర్షం అదే చేస్తారు. 100% ఒక రైతు ఈతలు గుర్తుపడతారు. అంటే గేదెను చూడగానే ఇది ఇన్నో ఈత. ఎందుకంటే వాళ్ళు మన నాన్న వాళ్ళు అందరూ అదే చిన్న వ్యవసాయం చేస్తారు కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైనా గేదెను చూడగానే గుర్తుపడతారు. ఎలాంటి ఇబ్బంది. కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళని తోలుకొచ్చుకోండి, చూపించుకోండి. అంటే ఇది 1,20,000 చెప్తున్నారా? ఇది 1,40,000. 1,40,000 చెప్తున్నారు. 2 సేమా? సేమ్. మిగతావి కూడా యావరేజ్ 1,40,000, 1,50,000. ఎందుకంటే ఈ సమ్మర్ అన్న ఈ 2 నెలలే. మళ్ళీ నీకు ఒక 1 మంత్ 1.5 మంత్ దాటగానే ఆటోమేటిక్ గేదెలు తగ్గిపోతాయి రేటు. అంటే మన గేదెలు ఈయన గేదెలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా అందుకే ఇందాక కూడా ఇప్పుడే 4 పెడదామన్న వాళ్ళు 2 పెట్టండి, అంటే అవసరం ఉన్న వాళ్ళు పెట్టండి. మరి అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే రెగ్యులర్ గా డోర్ డెలివరీ ఉంటుంది, వాళ్ళకి పాలు తగ్గిపోతాయి ఎండాకాలం. అలాంటప్పుడు కలుపుకోవాలి, ఒక గేదె 2 గేదెలు కలుపుకోవాలి. ఒక 10 లీటర్లు తగ్గిందంటే ఒక గేదె కొనండి. మీకు 20 లీటర్లు రిక్వైర్మెంట్ ఉందంటే 2 గేదెలు కొనండి. లేదు మనం బూతులనే పోస్తాం అనుకున్న వాళ్ళు కొద్దిగా 1 నెల రోజులు హోల్డ్ కండి. మనకు ఇప్పుడు చూస్తున్నాగా ఈ ఒక 1 మంత్ లో మనకు ఆటోమేటిక్ గేదెలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు 3 రోజులు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకు నిన్న 2 వచ్చింది, ఈ రోజు 1, మనకు 3 రోజులు వచ్చాయి. ఆల్రెడీ రాత్రి 10 గేదెలు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ రేపు ఒకరికి 20 గేదెలు ఇవ్వాలి. అంటే మనకి సీజన్ మంచిగా ఉందన్న. అంటే కొత్త డైరీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా రైతులు 100% 1-2 కొనండి, ఎక్కువ ఇబ్బంది పడకుండా. రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక నెల రోజులు అయితే తగ్గిపోతాయి రేట్లు. అయితే గేదెలు దాని సైజు, దాని పరిమాణాన్ని బట్టి మిల్కింగ్ కెపాసిటీ ఉంటుందా? అంటే కొన్ని అట్లా ఏముంటది అన్న. చూడడానికి నార్మల్ ఉంటాయి కానీ పాలు బాగా ఇస్తాయి. కొన్ని హెవీ బాడీ ఉంటాయి కానీ పాలు ఇయ్యి. అట్లని ఎప్పుడు గేదెను చూసి డిసైడ్. ఒకప్పుడు ఉండే అన్న, ఎందుకంటే అప్పుడు గ్యారెంటీ లేని టైంలో సంతలలో పోతే కొంతమంది పెద్దవాళ్ళు గుర్తుపట్టేది, శరీరం మెత్తగా ఉంటే పాలు ఇస్తుంది ఇట్లా. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎందుకంటే మన గ్యారెంటీతో ఇస్తున్నాం కనుక ఎప్పుడైనా పాలు చూసి తీసుకోవచ్చు. లేదా ఇప్పుడే దిగిన బండి ఉంటే కూడా 15 రోజులకు పాలకు వస్తుంది, తీసుకోవచ్చు. 100% మనం 15 రోజులలో చెప్పిన పాలు ఎక్కువ రిటర్న్ తీసుకుని వేరే. అయితే ఒక రైతు మీ కాడికి విజిట్ చేసి గేదెలను కొనుక్కపోదాం అనుకుంటాడు. మీరు 1,40,000 చెప్పారు. అంటే ఇక్కడ ఉండి పాలు పిండడం చూసిన తర్వాతనే తీసుకుంటారా, లేదంటే నమ్మకంతో తీసుకెళ్తారా? ఎట్లుంటది అంటే అన్న, మన గేదె వచ్చినాక 1 వీక్ దాకా పాల మీకు రాదు. ఇక్కడ కాదు, ఎవరి దగ్గర ఏం రాదు. అలాంటి టైప్ తీసుకెళ్ళండి అని చెప్తాం. లేదు మన దగ్గరకు వచ్చి వారం సెట్ అయింది అనుకో,
పాలు చెక్ చేసుకుని తీసుకోండి. అంటే 2 ఆప్షన్. ఇప్పుడు లోడ్ దిగింది రాత్రి, నిన్న మార్నింగ్ లోడ్ దిగింది, ఆయన వచ్చిండు మన తను ఆల్రెడీ లాస్ట్ టైం 12 బఫెలోస్ కొన్నాడు, రాత్రి 8 తీసుకుండు, అంటే 10 తీసుకుండు కానీ బండ్లు 8 పట్టాయి. ఆయన ఏంటంటే ఆయనకు మన మీద నమ్మకం, ఏదైనా గేదె అని ఇబ్బంది పెడితే మార్చి వేరే ఇస్తారని, కానీ 8 గేదెలు రాత్రి వేసుకోవాలి. కానీ ఈ మార్చి ఇచ్చే పద్ధతి ఏంటి అసలు? చాలా మంది ట్రేడర్స్ ఇదే చెప్తున్నారు, గేదె పాలు ఇవ్వకపోతే మార్చిస్తాము ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఏమైతే ఏంటన్నా, ఫస్ట్ తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు ఫస్ట్ వీడియో కంట్రీ సైడ్ ఫార్మ్ ఒకటే పెట్టారు ఆప్షన్, ఎందుకంటే రైతుకు నష్టం జరుగుతుంది. మనం ఒకరేమే ఫస్ట్ ఏదైనా గేదె మార్చడం అనేది పెట్టింది. గేదె ఎందుకు మార్చుతామంటే అన్న, ఒక గేదె తీసుకుపోయినప్పుడు కొన్ని జాలాలు సెట్ కాదు. ఇప్పుడు ఆ గేదె ఉందన్న, అది మన గుజరాత్ నుంచి వచ్చింది, నిన్న డెలివరీ అయింది, ఈ రోజుకు తినడానికి ఇష్టపడుతుంది. అది కంప్లీట్ ఆ గుజరాత్ గడ్డే తింటుంది, అంటే మన సైజ్ ఉన్న సొప్ప అంటారు, ఆ గుజరాత్ లో అదే తింటది. అది ఎంత సూపర్ నేపర్ వేసినా తింటలేదు. అది మన మైండ్ లో మన లైన్ లోకి రావాలంటే 1 వారం నుంచి 10 రోజులు పడుతుంది. అలాంటి గేదెలు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మార్చుతాం. 100% బ్రీడ్ గేదెలు ఏవైనా పాలిస్తాయి, ఎందుకంటే ఇవి గుజరాత్ నుంచి వచ్చిన ఒక బ్రీడ్. హర్యానా గానీ గుజరాత్ గానీ, మన ఇండియాలో 2 బ్రీడ్లు అన్న, బన్నీ అండ్ జాఫరాబాద్, ఇవి గుజరాత్, హర్యానా అండ్ పంజాబ్. ఈ మంచి స్టేట్లు, అంటే మనకి ఈ రోజుకైనా గేదెలు సప్లై చేస్తారంటే ఈజ్ గ్రేట్. మన తన తెలంగాణలో ఇంత గడ్డి ఉండి ఇంత వాటర్ ఉన్న గేదెలు ఎవరు డెవలప్ చేస్తారు. నేను చిన్న ఉన్నప్పుడు సంది మా నాన్నలు వాళ్ళప్పటి నుంచి ఇంకా గేదెలు తేవడంలో ఉన్నారు, కానీ ఎవరు బ్రీడ్ పెంచుతలేరు. అంటే మన దగ్గర మైండ్ సెట్ ఎట్లుందంటే, గేదె పాలు ఇచ్చిందా అయిపోని గేదెను అమ్మేస్తారు. అక్కడ అట్లా కాదు, ఒక ఆడదూడ పుడితే గేదెమ్మ ఉంచుకుంటారు. ఒక గేదెకి ఆడదూడ పేదూడ అంటారా, పేదూడ పుట్టిందంటే సంతోషమే రైతుకి. కానీ మన దగ్గర అట్లా కాదు, అది ఏదైనా పుట్టింది పాలు బంద్ అయిందా దాని అమ్మేసేయాలి. అందుకే నష్టపోతారు. మన హైదరాబాద్ లో డైరీలో నష్టం అంటే గది. ఈ పాల మన గ్యారెంటీ విషయంలో ఏంటంటే ఇది ఒక ఇవే ఇబ్బందులు అన్న, కొన్ని తినాయి జాగా మారినప్పుడు తినాయి. మొన్న ఒక రైతు తీసుకెళ్ళాడు, తను ఒక్కటే గేదె ఉందాడ, అంటే పక్కకి ఏవి లేవు, ఓలుతుంది. అదే చెప్పాము, అలాంటి టైం మిస్టేక్ చేయకండి, పక్కకి తెలిసిన వాళ్ళకి ఏదైనా కట్టేయండి, లేదా ఇంకో దాని జత ఒక చిన్నది మీకు బడ్జెట్ లో చూసి కొనుక్కోండి. ఒక్క గేదెని ఎవరికన్నా నువ్వైనా ఎక్కడైనా ట్రావెల్ చేస్తావు, ఒక్కడు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావు, బోర్ కొడుతుంది. అంటే గేదెలు కూడా అంతే, అవి ఎప్పుడు నేచురల్ 10 గేదెలు తిరిగింది, అది ఒక్కటే అనే వరకు నిన్న ఫోన్ చేసి అన్నా తింటలేదు, తినకం ప్రాబ్లం ఇది కాదు, దాని జతకి ఏదైనా కావాలి, అప్పుడు వేరే రైతు దగ్గర కట్టేసినంటే అప్పుడు నేను హ్యాపీగా తిన్నాను. అయితే మహేంద్ర అన్న, ఈ కొత్తగా ఈ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంతమంది రైతులు కొన్ని పొరపాట్ల వల్ల నష్టపోతూ ఉంటారు. కొన్ని ఈ డైరీ ఫామ్ ట్రేడర్స్ కూడా రైతుల్ని, కొత్తగా వచ్చే రైతుల్ని అలుసుగా తీసుకొని మోసాలు చేస్తారు. ఎక్కడ జరుగుతాయి మోసాలు అసలు? ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి అవగాహన ఉంటది. ఎప్పుడైనా మీకు అవగాహన ఉన్న వాళ్ళని తోలుకొచ్చుకోవాలి, లేదా ట్రేడర్ మంచోడు అతను, అంటే నేను మంచి అని చెప్తలేను, ఎవరైనా ట్రేడర్ మీద నమ్మకం ఉంటే అతని మీద వదిలేయాలి, లేదా మీకు తెలిసిన వాళ్ళు. ట్రేడర్ మీద ఎలా వదిలేయాలంటే, నీది గ్యారంటీ 15 రోజులలో పాల మీకు రాకపోతే గేదె తీసుకుని గేదె ఇచ్చేంత సౌకర్యం ఉన్న దగ్గర కొనండి. ఆ సౌకర్యం మేము ఇస్తాం. ఇప్పుడు నిన్న ఇచ్చాము ఎవరికైనా, అంటే అంత సౌకర్యం ఇచ్చాం, వాళ్ళకి స్పేస్ ఇచ్చాం మనం, అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అతను వచ్చాడు, డబ్బులు కట్టిండు, అన్న నీకు నచ్చిన గేదెలు పంపి అన్నాడు, అంటే సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ పంపించాం. అతను ఎంత స్పేస్ ఇచ్చాడంటే, మనకు ఏదైనా ఇబ్బంది అయితే కూడా మనమే మార్చి ఇచ్చేంత స్పేస్ ఇచ్చి మన మనుషులు ఇద్దరిని పంపించాం. అట్లా అలాంటి నమ్మకం ఉన్న దగ్గర కొనొచ్చు. అయితే ఒక గేదెని రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? మనం దాన్ని ఆ ప్రాసెస్ ఎంత ఖర్చు అవుతుంది? ప్రాసెస్ అంటే అన్న మినిమం 6 కిలోలు దాని ఇచ్చుకోవాలన్నా. ఇప్పుడు 30 రూపాయలు దానా పడుతుంది, అంటే ఓన్లీ పత్తి చెక్కనే రేట్ అన్న మనకు 34 రూపాయలు పడుతుంది, మిగతా అన్ని 22 రూపాయలు, యావరేజ్ వేసుకుంటే 25 రూపాయలు కిలో పడుతుంది. సరే 30 రూపాయలు వేసుకున్నా 180 రూపాయలు నీకు ఖర్చు దాని పడి. ఎప్పుడైనా పచ్చి గడ్డి కొని డైరీ నడిపిరు అనుకున్నా 100% నష్టపోతారు. చాలా మంది చేసే మిస్టేక్లు ఇవి. పచ్చిగడ్డి కొనొద్దు అంటారు. 100% మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడే డైరీ పెట్టండి. మన దగ్గర పచ్చిగడ్డి లేనిది డైరీ పెట్టిరా 100% నష్టపోతారు. ఇవన్నీ కూడా ఆ జాతికి సంబంధించి ఇవి జాఫ్రాబాద్. ఏంటి వాటికి వీటికి తేడా ఏంటి అసలు? డిఫరెంట్. ఇప్పుడు మనకు కాలర్ల వెరైటీ ఉన్నట్టు ఒక డిఫరెంట్. ఇప్పుడు మిల్కింగ్ లో కూడా ఏమన్నా తేడా? మిల్కింగ్ కూడా హెవీ ఉంటది, రేటు కొద్దిగా హెవీ ఉంటది, మనకు లాంగ్ టైమ్ ఇస్తాయి. ఇప్పుడు కొంతమంది మాతో షిఫ్ట్ నడుపుతారు, మైలేజ్ ఎక్కిస్తుంది అన్నట్టు. అంటే ఇది అట్లా, అంటే నీకు 18 నెలలు 16 నెలలు 15 నెలలు పాలిస్తాయి, బన్నీ 10 సంవత్సరం ఇస్తాయి. ఈ గేదెలు వచ్చేసి 6 నెలల నుంచి 7 నెలల లోపు క్రాస్ చేయించుకోవాలి. ఆ గేదెలు వచ్చేసి బన్నీ వచ్చేసి 4 నుంచి 5 నెలల లోపు క్రాస్ చేసుకోవాలి, అప్పుడే 100% సక్సెస్. గేదెని బుల్ తో క్రాస్ చేపిస్తే బెటరా, 7 తో క్రాస్? ఆప్షన్ 10 గేదెలు ఉన్న వాళ్ళు 100% బుల్ పెట్టుకోవాలన్నా, ఎందుకంటే అది గడ్డికి పనికి వస్తుంది, గడ్డి తేవడానికి ఏదానికైనా. లేదు నీ దగ్గర ఆప్షన్ లేనప్పుడు 7 జోలుకోవాలి.
బుల్తోని 99% ఫెయిల్ కావాలా. ఏదైనా సెమన్తోని 50% ఫెయిల్ అయితే 50% సక్సెస్. కానీ మనకు బుల్తోని 99% సక్సెస్ అవుతుంది. అయితే ఏ టైంలో వేసుకుంటారు మీరు? ఇప్పుడు అక్కడ నుండి వస్తాయి, ఇక్కడ నుండి గుజరాత్, బీహార్, గుజరాత్ నుండి వస్తాయి. గుజరాత్ నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మధ్యలో ఏమన్నా మళ్ళీ వాటికి రెస్ట్ ఇస్తారా? స్టాప్స్ ఉంటాయన్న. ఒక్కొక్క దగ్గర 2 రోజులు ఆపుతాం. ఎందుకంటే మనకు కంప్లీట్ గా 12 hours నిలబడి ఉంటాయి కనుక ఒక తాన మనకు అక్కడ ఏరియాలలో దాబల కాడ, హోటల్స్ కాడ వీటికి ఇలా షెడ్ కట్టి ఉంటది.